గత 8 సంవత్సరాల నుండి చుడి బజార్ అంబేద్కర్ లోహియా కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ దాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని, ఆ స్థలం దళితుల ఆధీనంలో ఉండేదని గత 45 సంవత్సరాల కిందట అప్పటి ఎమ్మెల్యే శివప్రసాద్ దళితులకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇచ్చారని, 2010 సంవత్సరంలో ఇక్కడ హాస్టల్ కట్టేయాలని కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నం చేయగా దాన్ని దళిత ఉద్యమకారులు అడ్డుకున్నారని, ఆ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం కోసం మాదిగ బంధుమిత్ర సంఘం మాజీ మేయర్ ఎంబి శివరాజ్ గారి నాయకత్వంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఎంపీ కోటాలో కమ్యూనిటీ హాల్ నిర్మించి చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్కు ఉత్తరాలు రాసినారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హోంమంత్రి మాజీ కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి గారు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసి 3 కోట్ల బడ్జెట్ మంజూరు చేశారని, ఈ కమిటీల నిర్మాణం విషయంలో స్థానిక ఎమ్మెల్యే రాజేసింగ్ గారు కూడా ఎంతో కృషి చేశారని తెలుపుతున్నారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కాంట్రాక్ట్ తీసుకున్న మధుసూదన్ నత్తనడకన తూతు మంత్రంగా నాసి రకం పనులు చేస్తున్నారని బంధుమిత్ర సంఘం స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులకు కూడా భారీ ఎత్తున నజరానా అందాయని, గత సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఇదే కమ్యూనిటీ హాల్లో చేయడం జరిగిందని, జిహెచ్ఎంసీ అధికారులు మరియు రాజకీయ పార్టీలకు చెందిన దళిత వ్యతిరేకులు కొందరు కాంట్రాక్టర్స్ మధుసూదన్ కమ్యూనిటీ హాల్కు తాళం వేయించారని తెలుస్తుంది. ఈసారి అంబేద్కర్ జయంతి అడ్డుకోవడానికి మనువాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి మరియు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి తీరుతామని అంటున్నారు. నిర్మాణ విషయంలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లులను ఆపివేయడానికి కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తామని మాదిగ బంధుమిత్ర సంఘం కమిటీ సభ్యులు అంటున్నారు. అదేవిధంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమాన్ని ఆయన చిత్రపటాన్ని రోడ్డు మీద పెట్టి చేసుకోవాల్సిన దుస్థితి ఈరోజు నగరంలో ఏర్పడిందని, ప్రభుత్వం ఓ పక్క దళితుల సంక్షేమానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని, కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుందని చెప్తున్న అధికారులు, జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు వారి యొక్క నిస్సహాయ వారి యొక్క కుట్రతోని ఈరోజు దళితులకు జరగాల్సిన సంక్షేమం జరగటం లేదని తెలుస్తూ ఉన్నది. ఆ సంక్షేమ భవనానికి తాళం వేసి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమని, ఈ స్థలం ఎవరిది, ఈ స్థలాన్ని కాపాడుతున్నది ఎవరు, ఈ సంక్షేమ భవన్ కట్టింది ఎవరి గురించి అని అక్కడ స్థానిక దళిత వాసులు అందరూ కూడా నిలదీస్తున్నారు. మాదిగ బంధుమిత్ర సంఘం ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థలాన్ని కాపాడుకుంటూ మా ఈ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కాపాడుతున్నామని, మా పిల్లలు వారికి సంబంధించిన పెళ్ళిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ ఏ ఫంక్షన్ అయినా ఏ చిన్న శుభకార్యమైనా మాకు ఈ ఫంక్షన్ హాల్ ద్వారా జరుగుతుందని, ఇప్పటికే 8 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారని, రోడ్ల మీదే మా బతుకులు రోడ్ల మీదనే మా ఫంక్షన్లు చేసుకుంటున్నామని చెప్పి ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టరు నిర్దయగా హృదయం లేని మనిషిగా తాళం వేసి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమని, దళితులను నిజంగా పట్టించుకోవడం లేదనే విషయం మరోసారి ఈ తాళం వేసిన సంఘటనతో బట్టబయలైందని అంటున్న మాదిగ బంధుమిత్ర సంఘం కమిటీ సభ్యులు.